దేశవ్యాప్తంగా లడ్డు కల్తీ విషయం తీవ్ర దుమారం రేపిందని చెప్పుకోవాలి. ఇప్పటికే అధికార ప్రతిపక్ష పార్టీలు అనేక విమర్శలు చేసుకుంటూ వస్తున్నాయి. అయితే లడ్డూలో కల్తీ మాత్రం నిజమేనని కూడా టీటీడీ ఇప్పటికే స్పష్టం చేయడం జరిగింది. దీనిపైన అనేక ప్రాయశ్చిత హోమాలు కూడా నిర్వహించడం ఇప్పటికే బీజేపీ అలాగే టీడీపీ పార్టీలు సైతం ప్రాయశ్చిత హోమాలు నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా జగన్ కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. తాను కూడా ఒక ప్రాయశ్చిత దర్శనాలు చేస్తానని కూడా ఆయన చెప్పడం జరిగింది. దీనిపైన మనతో మాట్లాడిన బీజేపీ నాయకులు సార్ చెప్పండి. అయితే మొత్తం మీద ఇప్పటికే బీజేపీ టీడీపీ కలిపి అనేక ప్రాయశ్చిత హోమాలు చేపట్టాయి. అనేక టెంపుల్స్ కూడా చేపట్టడం జరిగింది ప్రాయశ్చిత హోమాలు. అయితే జగన్ కొత్తగా ఒక నాటకాన్ని తెరలేపారని చెప్పుకోవచ్చు. అసలు ఈ ప్రాయశ్చిత దర్శనాలు ఎంతవరకు సమంజసం ఉంటాయి? అసలు జగన్మోహన్ రెడ్డికి డ్రామాల రెడ్డి అని పేరు పెట్టచ్చు. మొన్ననే ఆయన అనుచరుడు కరుణాకర్ రెడ్డి కొండ మీద డ్రామా అన్నాడు, పుష్కరణి దగ్గర, అఖిలాండ దగ్గర. దేనికి జగన్మోహన్ రెడ్డి రేపు కొండకు వచ్చేది? తిరుమల పవిత్రతను మంట కలిపినందుక, స్వామివారి లడ్డులో కల్తీ చేసినందుక, నీ హయాంలో కదా నువ్వు నియమించినటువంటి ధర్మకర్తల మండలి అధ్యక్షులు ఈవో ఉన్నప్పుడు కదా కల్తీ అయింది. ఈరోజు మీరు సరఫరా చేసినప్పుడు మార్చిలో మీరు ఇచ్చినటువంటి మీ ప్రభుత్వంలో ఆ టెండర్ కాకరైంది. దాన్ని టెస్ట్ చేస్తే ఎస్ వాల్యూస్ 19% ఉంది. 19% 77 ఉంది. 95 నుంచి 105% ఉండాలి. ఈరోజు మేము ఎన్డీఏ కూడా మేము వచ్చిన తర్వాత నెయ్యి నాణ్యత తగ్గిందని చెప్పి స్వచ్ఛమైన ఆవు నెయ్యి తీసుకొచ్చి దాన్ని ల్యాబ్కు పంపిస్తే ఎన్డీడీబీ రిపోర్ట్, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు రిపోర్టు 97% ఉంది మేము సరఫరా చేసేది. అంటే ఖచ్చితంగా దాంట్లో అడల్టరేషన్ జరిగిందని చెప్పి నిపుణులు చెప్తున్నారు. నువ్వేమో మేమేమి చేయలేదు అని చెప్పి మమ్మల్ని మసిపూసే కార్యక్రమం చేస్తున్నావు. అసలు నీకు తిరుమలలో అడుగుపెట్టే అర్హత కోల్పోయావు. స్వామివారి పవిత్ర దెబ్బతీసావు కాబట్టి నువ్వు తిరుమలలో అడుగుపెట్టే అర్హత కోల్పోయావు. ఒకవేళ లేదు డ్రామాల కోసం వస్తున్నాను అనుకో, రేపు అందరికీ బహిరంగ క్షమాపణ చెప్పు. నువ్వు, వైవి సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి, కరుణాకర్ రెడ్డి, నిన్నో మొన్నో కారు కూతలు కోసినటువంటి ఆ సుధాకర్ రెడ్డి ఒక ఆయన నందికి పందికి తేడా తెలీదు. ఆవు పంది కొవ్వుకి నెయ్యిలో కలిపితే ఎట్లా అడల్టరేషన్ అవుతుందని మాట అన్నాడు. ఆయన ఏమో తమ్మినేని సీతారామంట. ఆయన అన్నాడు ఆవులు పెట్టినటువంటి దానాలో ఇదైంది, కల్తీ ఉంది కాబట్టి కల్తీ నెయ్యి వచ్చింది. బుద్ధుండి మాట్లాడుతున్నారని అడుగుతున్నా. కల్తీ వాళ్ళందరినీ పక్కన పెట్టుకొని ఈ కల్తీ మాటలు ఏంది జగన్మోహన్ రెడ్డి? రేపు భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తోంది, టీటీడీ ఎండోమెంట్ చట్టం ప్రకారం అన్యమతస్తులు ఎవరు వచ్చినా సరే తిరుమలలో 17వ నెంబర్ కంపార్ట్మెంట్లో డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత ఆలయంలోకి అనుమతిస్తాం. కానీ రేపు భారతీయ జనతా పార్టీ అల్టిమేట్ ఇస్తుంది. తిరుపతి అలిపిరి దగ్గర గరుత్మంతుడి దగ్గర టీటీడీ అధికారులు డిక్లరేషన్ ఫామ్ దగ్గర సంతకం తీసుకోవాలి. అంతకుముందే జగన్మోహన్ రెడ్డి హిందువులకు క్షమాపణ చెప్పాలి. హిందువులకు క్షమాపణ చెప్పి డిక్లరేషన్ ఫామ్లో సంతకం పెట్టిన తర్వాత దానికి సాక్ష్య సంతకాలు ఉంటుంది. డిక్లరేషన్ ఫామ్లో సాక్షి సంతకాలు ఉంటాయి. ఆడ సుబ్బారెడ్డి పెడతాడా, కరుణాకర్ రెడ్డి పెడతాడా, ఎవడు పెడతాడో సాక్షి సంతకం మీ వాళ్ళ దగ్గర పెట్టించుకున్నాకే ఒక్క అడుగు ముందుకే ఇస్తాం. లేకపోతే గరుత్మంతుడి దగ్గరే రేపు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు గరుత్మంతుల్లా అక్కడ వచ్చి వాలి నిన్ను అడ్డుకుంటామని చెప్పి జగన్మోహన్ రెడ్డిని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా హెచ్చరిస్తాం. అంటే ఇప్పటికే దీనికి కావాల్సుకుని రాజకీయ కోణాలు తీసుకెళ్తున్నారు. మేము ఎక్కడా తప్పు చేయలేదు, మా బాబాయ్ హిందువు, ఆయన 42 సార్లు కూడా అయ్యప్ప మాల వేసి అయ్యప్ప కొండకు వెళ్ళారని కూడా ఆయన చెప్పడం జరిగింది. దీనిపైన మీరు ఎలా స్పందిస్తారు? అసలు గురుస్వామికి అయ్యప్ప స్వామి మాలకి వ్యత్యాసం తెలియని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. సూపర్ స్వామి అంట. అయ్యా సూపర్ స్వామి అని ఎవడు ఉండడు. గురుస్వామి ఉంటాడు. నీకు హిందూ ధర్మం అన్నా, హిందూ ఆలయాలకు ఉన్నటువంటి పూజా విధానాలు నీకు ఏమి తెలియవు. నువ్వు గమ్మున ఉంటే బాగుంటుంది. జగన్మోహన్ రెడ్డి నువ్వు ఇష్టం వచ్చినట్టు అవగాహన మాట్లాడితే మంచిది కాదు. ఆయన హయాంలో కదా అసలు టెండర్ డాక్యుమెంట్లు ఎందుకు మార్చాడు వైవి సుబ్బారెడ్డి? అంతకుముందు ఉన్నటువంటి నెయ్యికి సరఫరా అవుతున్నటువంటి టెండర్ డాక్యుమెంట్స్లో ఉన్నటువంటి నియమ నిబంధనలు ఎందుకు మార్చే సమాధానం చెప్పండి. 5 సంవత్సరాల్లో ధర్మకర్తల మండలిలో తీసుకున్న నిర్ణయాలు ఏ రోజైనా వెబ్సైట్లో పెట్టావా? ధార్మిక క్షేత్రంలో దాపరికాలు ఎందుకైతా? ఈరోజు హరికథలు మాట్లాడతావు నువ్వు. నీ మాటలు నమ్మేవాడు ఎవరు లేరు. మేము దీన్ని రాజకీయం చేయలేదు. నువ్వు చనిపోయిన పామయ్యా. రాజకీయాల్లో నీ కేవలం ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు 11 స్థానాలకు పరిమితం చేశారు. నీతో రాజకీయం ఆడాల్సిన సమయం మాకు లేదు. మా దృష్టి అంతా ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకోవాలని చెప్పి ఆలోచనతో మేము ముందుకు పోతున్నాం. నీ గురించి ఆలోచించి ఆ ఒక్క నిమిషం కూడా మాకు వేస్ట్. కాబట్టి నీ గురించి నువ్వేదో అనుకుంటున్నావు, నీ గురించి ఆలోచిస్తున్నావు అని చెప్పి నిన్ను పట్టించుకునే నాదుడే లేదు. ఈరోజు మా ఎన్డీఏ కూటమి నిన్ను అసలు పట్టించుకోలేదు. నువ్వు అసలు ప్రతిపక్ష నాయకుడు హోదానే ఇవ్వలేదు. నువ్వు మమ్మల్ని ఏం చేస్తావు? కాబట్టి ఇది పూర్తిగా భగవంతుడి పట్ల జరిగిన అపచారానికి ఏ విధంగా దాని నుంచి పవిత్రత కాపాడాలని చెప్పి మేము ఒక పక్క ఆలోచించి మదన పడుతుంటే నువ్వు తిరిగి ఈరోజు డ్రామాలు ఆడుతున్నావు. డ్రామాలు రెడ్డి నీ ఆటలు సాగవు అని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. అంటే కాంగ్రెస్ హయాంలోనే వైఎస్ రాజశేఖర రెడ్డి సైతం డిక్లరేషన్ ఇవ్వలేదని కూడా గతంలో చెప్పిన పరిస్థితి కనిపిస్తూ వస్తుంది. ఇప్పుడు సీఎం జగన్ కూడా ఆయన సీఎంగా ఉన్నంత కాలం ఇక్కడ
డిక్లరేషన్ ఇచ్చిన దాఖలాలు లేవు. అయితే ఇప్పుడు ఇస్తారా ఇవ్వరా అని ఒక మీమాంస అయితే సాగుతూ వస్తుంది. దీనిపైన మీరు ఎలా పోరాటం చేయబోతున్నారు? అందుకని ఈరోజు టీటీడీ ఈఓ గారిని భారతీయ జనతా పార్టీ ప్రతినిధి బృందం మేము కలవబోతున్నాం. ఎవరైనా సరే అన్యమతస్థులు ఎవరు వచ్చినా సరే డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతే టీటీడీ ఆలయంలోకి అనుమతించాలి. చట్టాలు ఉన్నాయి, ఆ చట్టాలను అమలు చేయాల్సిన బాధ్యత ఒక ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్గా టీటీడీ ఈఓ మీద ఉంటుంది. కాబట్టి టీటీడీ ఈఓని ఈరోజు మేము ప్రతినిధి బృందం కలవబోతున్నాం. అసలు ఇంతకుముందు రాష్ట్రపతి హోదాలో అబ్దుల్ కలాం గారు వచ్చినప్పుడు డిక్లరేషన్ ఇచ్చారయ్యా. అంత పెద్ద మనిషి, వారిని ఆదర్శంగా తీసుకోండి. ఏం నొప్పి మీకు? ఒక సంతకం పెట్టి భగవంతుని నమ్ముతాను అని చెప్పి ఒక సంతకం పెట్టేదానికి ఏం నొప్పి మీకు? అంటే నమ్మకం లేకుండా దర్శనం చేసుకోవాలని చెప్పుకుంటున్నారు మీరు. దాంట్లో ఏం ఉండదు. నేను భగవంతుడి మీద విశ్వాసాన్ని నమ్మకంతో నేను స్వామిని దర్శనం చేసుకుంటాను, నన్ను అనుమతించండి అని అడుగుతావు, తప్పే ఉంది. కాబట్టి అహంకారం పనికిరాదు. ఎంత పెద్ద స్థాయి వ్యక్తి అయినా స్వామి ముందు సాధారణ భక్తుడే. కాబట్టి భక్తులకు ఉన్నట్టు నియమ నిబంధనలు నువ్వు సంతకం రూపంలో పొందుపరిచి లోపలికి రావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. గత ప్రభుత్వ హయాంలో జరిగిన పాలక మండలి సమావేశంలో 350 కోట్లు ఉన్న వార్షిక బడ్జెట్ కాస్త 150 కుదించి టెండర్ ఖరారు చేశారని కూడా ఒక వాదన వినిపిస్తుంది. దీనిపైన కమిషన్లు తీసుకునే చైర్మన్లు జగన్మోహన్ రెడ్డి హయాంలోనే వచ్చారు. అంతకుముందు నాకు తెలిసి లేరు. కమిషన్లు తీసుకున్న చైర్మన్ నాకు తెలిసి టీటీడీ చరిత్రలో లేరు. నువ్వు పెట్టినటువంటి కరుణాకర్ రెడ్డే కమిషన్లు తీసుకున్నాడు 10-15% అని చెప్పి శ్రీవారి భక్తులు, తిరుపతి ప్రజలందరూ చెప్తున్నారు. అలాంటి వ్యక్తిని తీసుకుని వచ్చి అక్కడ కూర్చోబెట్టి ఈరోజు నువ్వు నియమ నిబంధనల గురించి మాట్లాడతావా? నువ్వు జగన్మోహన్ రెడ్డి అసలు నీకు కూడా వాటా పోయింది అంటున్నారు. ఇక్కడి నుంచి టీటీడీ నుంచి వాటాలు నీకు కూడా పోయింది అని చెప్తున్నారు. నియమ నిబంధనలకు వ్యతిరేకంగా ధర్మారెడ్డిని నియమించావు. అక్కడ ఒక 3.5 సంవత్సరాలు ఈఓ జేఈఓ ఒకరినే వ్యక్తిని పెట్టి ఇంత పెద్ద ఇన్స్టిట్యూషన్కి నువ్వు ఇదేమైనా జగన్మోహన్ రెడ్డి దేవస్థానం అనుకున్నావా? ఇది పూర్తిగా హిందువుల ధార్మిక క్షేత్రం, హిందువుల ఆధ్యాత్మిక రాజధాని. దీని జోలికి వస్తే ఖబర్దార్. గతంలో ఏ విధంగా ఉందో తెలియదు, కానీ ఇప్పుడైతే ఎట్టి పరిస్థితుల్లోనూ నీ ఆటలు సాగనివ్వమని చెప్పి భారతీయ జనతా పార్టీ తీవ్రంగా హెచ్చరిస్తాను. కూటమి ప్రభుత్వంలో మీరు కలిసి ఉన్నారు. అయితే పాలక మండలిలో ఎలాంటి సభ్యులు నియమించాలని మీరు కోరుకుంటున్నారు? ఆధ్యాత్మిక భావన, భగవత్ చింతన, భగవంతుడి మీద నమ్మకం, విశ్వాసం ఉన్న వాళ్ళని మాత్రమే టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులుగా, అధ్యక్షులుగా నియమించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా వెంకటేశ్వర స్వామికి పరమ భక్తుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ జగన్మోహన్ రెడ్డి గారు మారిగా 81 మందితో నియమ నిబంధనలకు వ్యతిరేకంగా 81 మంది వేశాడు. దాని మీద నేను హైకోర్టుకి పోతే 52 మందిని అభయన్స్లో పెట్టింది. అట్లాంటి పనికిరాని పనులు చేయకుండా చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి ధర్మకర్తల మండలిని నియమిస్తారని చెప్పి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాం. చివరిగా రేపు జగన్ తిరుమలకు వస్తున్నాడు, అతన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తారా? ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించారు? ఖచ్చితంగా అడుగు పెట్టనేమో అంటున్నా. హిందువులకు క్షమాపణ చెప్పకుండా డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం చేయకపోతే అలిపిరి గరుత్మంతుడి దగ్గర జగన్మోహన్ రెడ్డిని అడ్డుకుంటాము. ఎట్టి పరిస్థితుల్లో అక్కడి నుంచి ఆయన ముందుకు పోనీము అని చెప్పి భారతీయ జనతా పార్టీ తీవ్రంగా హెచ్చరిస్తుంది. దాని ఇప్పుడే మా లీగల్ ఎక్స్పర్ట్స్తో మాట్లాడినాం. ఆ లీగల్గా ఉన్నటువంటి లోతుపాట్లు కూడా వారే స్టడీ చేస్తారు. ఇప్పుడు వారు కావాల్సిన కూడా అడిగిన పూర్తి వివరాలు, ఏ విధంగా న్యాయ నిపుణులు ఏ విధంగా సలహా ఇస్తారో జగన్మోహన్ రెడ్డి కూడా అర్థమవుతుంది. అంటే మీరు చెప్పండి, మొత్తానికి అంటే లీగల్గా ఎలాంటి కాంప్లికేషన్స్ ఉన్నాయి, ఎలా అడ్డుకునే ప్రయత్నం చేయొచ్చు? జగన్మోహన్ రెడ్డి గారు అన్య మతస్థుడు, హిందూ మతం కాదు వారిది. అటువంటి పరిస్థితుల్లో ఒక చట్టం ఉంది, హిందూ రిలీజియస్ ఎండోమెంట్ యాక్ట్లో సెక్షన్ రూల్ 136, 137 స్పష్టంగా చెప్తుంది. అన్య మతస్థులు ఎవరైనా శ్రీవారి ఆలయాలు కానీ ఈ యొక్క టీటీడీ ఆలయాల్లో దర్శనం చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా సంబంధిత అధికారుల వద్ద డిక్లరేషన్ అనేటువంటిది ఇవ్వాలి. నాకు ఈ హిందూ మతం పైన నమ్మకం ఉంది, హిందూ మతం దేవుళ్ళపైన విశ్వాసం ఉంది, నేను దర్శనం చేసుకోవడానికి అనుమతించండి అనేటువంటి ఒక స్పష్టమైనటువంటి డిక్లరేషన్ ఇచ్చి కానీ వాళ్ళు దర్శనం చేసుకోవడానికి లేదు. పూరి ఆలయంలో కానీ గురువార ఆలయంలో కానీ నియమ నిబంధనలు ఉన్నాయి. ఆ నియమ నిబంధనలు ఇందిరాగాంధీ ఉన్నా పాటించారు, ఇప్పటి ముఖ్యమంత్రి ఉన్నా కూడా పాటిస్తున్నారు. ఖచ్చితంగా రాజ్యాంగం ప్రకారం ప్రమాణం చేసినటువంటి ఒక మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే దర్శనానికి వస్తే ఖచ్చితంగా డిక్లరేషన్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత వారిపైన ఉంది. వారి డిక్లరేషన్ ఇస్తేనే హిందూ మతం పట్ల, హిందువుల పట్ల విశ్వాసం ఉంది, హిందూ దేవుళ్ళ పట్ల భక్తి ఉంది అనేటువంటి ఒక ఇది ప్రజల్లోకి వెళ్తుంది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు డిక్లరేషన్ ఇవ్వాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేసుకుంటున్నాం. గతంలో వారు అధికారంలో ఉన్నప్పుడు అన్ని అరాచకాలు చేశారు. ఈసారి తిరుమలకు ఇప్పుడు రావాల్సినటువంటి సందర్భం ఏమిటి అనేటువంటిది హిందూ సమాజం కూడా ప్రశ్నిస్తూ ఉంది. ఎందుకు మొన్న జరిగినటువంటి శ్రీవారి లడ్డూల విషయంలో, కల్తీ విషయంలో మీరు ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి వచ్చి శ్రీవారి దర్శనానికి వస్తున్నారా అనేటువంటిది ప్రజలకు తెలియజెప్పి శ్రీవారి దర్శనానికి రావాలని డిమాండ్ చేస్తున్నాం.
మొత్తానికి ఖచ్చితంగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా డిక్లరేషన్ ఇస్తేనే తిరుమలకు అనుమతిస్తామని, దాంతోపాటు హిందూ సమాజానికి కూడా క్షమాపణలు చెప్తేనే తిరుమలకు అనుమతిస్తామని కూడా బీజేపీ నాయకులు చెప్తున్న పరిస్థితి. ఖచ్చితంగా అతను చేసిన తప్పులు ప్రాయశ్చితం ఖచ్చితంగా చేయాలని, ప్రాయశ్చితంలోనే భాగంగానే డిక్లరేషన్ ఖచ్చితంగా ఇచ్చే ఆయన తిరుమలకి వెళ్ళాలి, లేకపోతే ఖచ్చితంగా గరుత్మంతునిలాగా జగన్ అడ్డుకునే ప్రయత్నం చేస్తామని కూడా బీజేపీ నాయకులు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది.